నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవులపల్లి బాలచంద్ర శర్మ గారున్నారు. మరి గురువు గారితో మాట్లాడి మనలో అందరికీ ఉండే కామన్ డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. గురువుగారు చాలామంది అంటూ ఉంటారు, మరణం దైవ నిర్ణయం అని అంటూ ఉంటారు. శివుడి ఆజ్ఞ లేకుండా చీమ కూడా కుట్టదు అంటారు. మరి ఎక్కువగా దైవారాధన చేసేవాళ్ళు, ఎక్కువగా పుణ్యాలు చేసేవాళ్ళు, పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, మాకు చాలా పెద్ద గండం తప్పింది. సో, మంచి పనులు చేయడం వల్ల ప్రాణహాని లేకుండా చిన్న దాని నుంచి బయటకొచ్చేసాము అంటారు. ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? అసల ఈ వెర్షన్ గురించి మాకొకసారి క్లియర్‌గా వివరిస్తారా? కర్మానుసారేణ ఇదం శరీరః అంటారమ్మా. హ్మ్. సాధారణంగా ఏంటంటే మన కర్మ మనల్ని విడిచిపెట్టదు. హ్మ్. ఈరోజు నేను ఉదాహరణకి ఈరోజు మన చుట్టూ మనకు ఒక కుక్క తిరుగుతుంది ఉదాహరణకు అనుకోండి. హ్మ్. దానికి మనం ఏదో ఒకటి తినడానికి వేసామనుకోండి. హ్మ్. మన కర్మలో ఆ కుక్క గత జన్మలో మనం దానికి ఏదో అప్పున్నాం. హుహు. ఆ అప్పు కుక్క రూపంలో వచ్చి అడుగుతుంది. ఇచ్చేయాలి. ఓకే. ఇచ్చేస్తే దాంతో అప్పు తీరుతది. ఇప్పుడు హుహు. ఒక మనిషిని మనం చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఈ మనిషితో మనం మాట్లాడేటువంటప్పుడు అతనికి మనకు పరిచయం ఉందా అంటే లేదు. హ్మ్. ఎప్పుడో మనకి ఏదో అతనితోని మాట్లాడాలి, అతనితో సంభాషణ ఉంది. అది బాకీ ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం. హ్మ్. అంతే. కాబట్టి ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం అనేటువంటిది మీరు చెప్పినటువంటి దానికి ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరణం అనేటువంటిది హ్మ్. కొంతమంది ఏమిటంటే పూజలు చేస్తే మరణం ఆగుతుందా? హ్మ్. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా! హ్మ్. ఇలాంటి దానికి ఒకే ఒక్క ఆన్సర్ ఏంటంటే మార్కండేయుడు. అవును. తను శివలింగాన్ని గట్టిగా ఒడిసి పట్టుకొని యముడొస్తే కూడా నీ దమ్ముంటే నువ్వు నన్ను తీసుకెళ్ళిపో, నేను మాత్రం నా శివయ్యని వదలను హ్మ్. అని అన్నాడట. హ్మ్. అసలు అంటే దానికంటే ముందు కాన్వర్జేషన్ కొంతమందికి ఏంటంటే అక్కడ మార్కండేయుడు లాంటి భక్తుడు జనరల్‌గా హ్మ్. ఏంటంటే శివుడిని అడిగాడనమాట. శివ నేను ఎలాగో పోతా, నేను నీలోనే కలుస్తా కదా! అప్పుడు నేను హ్యాపీగా నిన్ను పూజ చేసుకోవచ్చా అని అడిగాడంట. హ్మ్. అడిగితే లేదురా ఇక నువ్వు నాలో కలిసిన తర్వాతకి ఇంక పూజలేముంటాయి, ఏముండవు అనంటే, అంటే నేను నీకు పూజ చేయనా? హ్మ్. లేదు. మరి నీ ఆరాధన, నీ నామస్మరణ, నీ పాట ఇవేవుండవా? హ్మ్. ఉండవు. ఇవేవి లేకుంటే ఇంకెందుకు శివ? నేను నీలో ఉంటే నేనిక్కడే ఉంటా అలా అయితే. హ్మ్. ఎప్పుడు నేను ఇలాగే ఉండాలి. హ్మ్. నేను నీ పూజలోనే అప్పుడు శివుడు కూడా ఆశ్చర్యం అనమాట. అరే హ్మ్. వీడేమిట్రా ఇంత భక్తి? హ్మ్. అంటే నాకు అన్నం లేకున్నా ఏం గాదు. నాకు శివనామం కావాలి హ్మ్. అనుకున్న మార్కండేయుడు. అందుకే ఆయన సప్త చిరంజీవుల్లో ఒకడు. ఓకే. స్టిల్ ఆయన ఎప్పటికి బ్రతికే ఉంటారు. హుహు. కాబట్టి అలాంటి మార్కండేయుడు శివుడితో ఈ రకమైన డిస్కషన్ చేస్తున్నప్పుడు యమధర్మరాజొచ్చి ఆయనని పట్టుకోవాలని జెప్పేసి కొరడాతో ఝుళించినప్పుడు సాక్షాత్తు పరమశివుడు యముడిని సంహరించి మళ్ళీ బ్రతికించాడు. హ్మ్. కాబట్టి నిజమే. మనం ఎప్పుడైతే దైవికమైనటువంటి పనులు చేస్తామో, దైవికమైన కార్యక్రమాలు చేస్తామో, హ్మ్. ఖచ్చితంగా మరణం కూడా వాయిదా పడుతుంది. హ్మ్. దానికి ఎన్నో, ఎన్నో, ఎన్నో మంది ఉదాహరణలున్నాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక 5,00,00,000 పుణ్యం చేశా. హ్మ్. 50,000 పాపం చేశాననుకోండి. హ్మ్. హమ్మయ్య! అయితే 5,00,00,000 పుణ్యం చేశా కాబట్టి పాపం దాంట్లో నుంచి డిడక్ట్ చేస్తారు గదా! అంటే దేవుడి దగ్గర అట్లా కుదరదు. హ్మ్. 5,00,00,000కు సంబంధించిన పుణ్యానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. హ్మ్. 50,000 పాపానికి కూడా నువ్వు ప్రతిఫలం అనుభవించాల్సిందే. హ్మ్. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. హ్మ్. దానికి ఉదాహరణ ధృతరాష్ట్రుడు. హ్మ్. 100 మంది పిల్లల్ని సంహరించావు కృష్ణ. ఏం ధర్మం నీకు? ఆ! అసలు నన్నెందుకు 100 మంది పిల్లల్ని పుట్టిచ్చేట్టుగా చేశావంటే అప్పుడు చెప్తాడు. అసలు నువ్వు ఒకప్పుడు ఒక బోయవాడివి. హ్మ్. నిర్దాక్షిణ్యంగా చిన్న చిన్న పిల్లలను కూడా చూడకుండా ఒక పక్షి 100 మంది పిల్లల్ని పెడితే పిట్టల్ని ఇలా పిసికి పిసికి చంపేశావు నిర్దాక్షిణ్యంగా. హ్మ్. ఆ పాపం నువ్వు అనుభవించాలనంటే నువ్వు 100 మందిని కని దానికి సంబంధించి బాధపడాలి. హ్మ్. ముందు 100 మంది పిల్లలు పుట్టాలంటే ఎంత పుణ్యం చేయాలయ్యా! హ్మ్. కాబట్టి ఇన్ని జన్మల నుంచి నీతోని అన్ని పుణ్యాలు చేయించి హ్మ్. 100 మంది పిల్లలు పుట్టేంత పుణ్యం చేయించిన తర్వాతకి నీతోని ఆ యొక్క సంహరణ చేసి అప్పుడు బాధపడేటట్టు చేశా అన్నాడు. హ్మ్. కాబట్టి ఈ రీసెంట్‌లీ ఈ జరిగిన 2 దేవుడి చేతిలోనే ఉన్నప్పుడు ఉన్నాయి. మంచి పనులే చేయించొచ్చు కదా! ఎందుకు మరి ఇవన్నీ చేయడం? కర్మ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకొక వైట్ పేపర్ ఇస్తాడు భగవంతుడు. హ్మ్. దీంట్లో నువ్వేం రాస్తావో రాయంటాడు. హ్మ్. నువ్వు రాసిన దాన్ని బట్టి నీ నెక్స్ట్ అడిషనల్ పేపర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఒకసారి తెలుసో తెలియకో తప్పు చేస్తే అది కంటిన్యూ అవుతూనే ఉంటదంటారు. దానికి సరైన ఆన్సర్, దానికి సరైన సమాధానం భగవంతుడు ఎప్పుడూ ఇస్తాడు. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే, ఉదాహరణకు ఒక నక్షత్రం ఉంది. హ్మ్. ఆ
ఆ నక్షత్రం రోజు యమగండం ఉంది. హ్మ్. ఆ నక్షత్రం వారికి ఆ రోజు యమగండం. హ్మ్. జాతకంలో ఖచ్చితంగా మారక దశ అని ఉంటుంది. హ్మ్. ఆ మారక దశలోనే మనిషి చనిపోతాడు. ఓకే. ఒకసారి ఒక వ్యక్తి మా గురువుగారి దగ్గరకు వచ్చి హ్మ్. జాతకం చూపించారు. హ్మ్. సారీ సార్ ఈమె ఎక్కడున్నారు ఇప్పుడు ఏమనుకోవద్దు అని హ్మ్. అడిగారు. హ్మ్. అడిగితే మా ఇంట్లోనే ఉన్నారు సార్. హ్మ్. ఛాన్సే లేదు. ఈమె బ్రతికుండేదానికి అవకాశం లేదు. హ్మ్. అసలు ఈమె ఎక్కడున్నారు? ఒకసారి నాకు చెప్పండి. హ్మ్. అసలు నేను కొన్ని డేట్స్ చెప్తా. ఈ డేట్స్‌లో ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి అని హ్మ్. చెబితే, సరే అని చెప్పేసి అడిగారు. ఈ టైంలో ఎక్కడున్నారు? హ్మ్. కంచి కామకోటి పీఠాధిపతి గారి దగ్గర ఉన్నారు. హ్మ్. ఈ టైంలో ఎక్కడున్నారు? భద్రకాళి టెంపుల్‌లో ఉన్నారు. హ్మ్. ఈ టైంలో ఎక్కడున్నారు? శ్రీశైలంలో అభిషేకం చేయిస్తుంది. హ్మ్. ఈ టైంలో ఎక్కడున్నారు? మా ఇంట్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. హ్మ్. ఎవరు చెప్పారు మీకు ఈ టైంలో ఇవి చేయించుకోవాలంటే ఒక పీఠాధిపతి గారి దగ్గరికి వెళ్తే, అమ్మ నువ్వు ఈ సంవత్సరంలో ఈ టైంకి నువ్వు ఇది చెయ్యి. హ్మ్. ఈ టైంలో ఇది చెయ్యి. హ్మ్. నీకు ఇంకా డోకా లేదని చెప్తే టెన్షన్‌గా తూచా తప్పకుండా అన్ని ప్లాన్స్ వేసుకొని ఆమె వచ్చేసింది. హుహు. ఆమెకు ఆ సమయాల్లో ఉన్నటువంటి మృత్యు వాయిదా పడింది. ఓకే. ఎలా అంటే భగవన్నామ స్మరణ, భగవంతుడి అర్చన, భగవంతుడి సేవ. అంటే గర్భాలయంలో పూజ చేస్తూ గూడా పోతారు గదండీ! అంటే హ్మ్. వారి కోరికే అది ఉంటది. నేను నీ హ్మ్. సేవ చేస్తూ చేస్తూ పోవాలయ్యా అని. కాబట్టి వాడు అతను అలాగే పోతాడు. హ్మ్. కొంతమందికి ఎలా అంటే నీ సేవ చేసేది నేను నిలబడడానికి, నా ముందు చూసుకోవడానికి ఎవరు లేరు వాళ్ళనని జెప్పేసి భగవంతుడి అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళ మృత్యువు గూడా అంతే. ఏం చేయలేదు. హ్మ్. ఆ భగవంతుడు అర్చన చేస్తుంటే మృత్యువు చెనకలేదు. ఆ సమయం దాటేసి ఇంకెప్పుడో మళ్ళెప్పుడో 1 ఫైన్ డే ఉంటుంది. సో, హ్మ్. మనమంతా అనుకునేదేంటంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. భగవంతుడు పలానా రోజు వాళ్ళని తీసేయాలనుకుంటే వీళ్ళు వాయిదా వేశారనుకుంటారు గదా! హ్మ్. భగవంతుడు వాయిదా పడేటట్టు ఆయనే చేశాడు. ఎప్పుడు తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. ఆయన ముందుగానే స్క్రిప్ట్ అంతా క్లియర్‌గా రాశారు. హ్మ్. అది. సో, మృత్యువు వాయిదా అనేటువంటిది భగవన్నామ స్మరణ చేస్తే ఉంటుంది. కొంత మేరకు మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాయిదా పడేది జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు.